గ్రంథంలో కూడా సమరయ స్త్రీ అని ఇక్కడ వ్రాయబడి ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ కొన్ని సమరయ స్త్రీ యొక్క జీవన విధానాన్ని చూస్తే తాను దేవుడికి భయపడే వ్యక్తిగా, అనగా పూర్వము పితరులు ఆరాధించే స్థలము కొరకు తాను ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఇక్కడ 5వ వచనంలో చూస్తే యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను ఒక ఊరికి వచ్చెను అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన సమరయ మార్గమున వెళుతూ ఉండగా ఒక ఊరిలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఆ సమరయలోని సుకారాను ఒక ఊరికి వచ్చెను అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఊరి పేరు సుకారాను. ఇక్కడ సమరయ స్త్రీ అని మనం అంటూ ఉంటాం. ఇక్కడ ఊరిలో కొంచెము, ఎందుకంటే ఒక ఊరి నుండి ఊరికి వెళ్ళవలసినప్పుడు ఆ కాలంలో వారు నడక ద్వారా వెళ్ళేవారు. కొందరైతే కొంచెము సముద్ర ప్రయాణం ఉంటే పడవ ప్రయాణము, నావలో వెళ్ళేవారు. కొంచెము అరణ్యములో నుండి వెళ్ళేవారని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని ప్రియులారా. అప్పటికి మనకు దాదాపు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే దాదాపు 170 మధ్యలో ఉన్న ఈ కొలమానాలను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా ప్రయాణము అంత దూరము, అది ఇంచుమించు 2 నుండి 1.5 దినముల మట్టుకు అది జరుగుతూ ఉందని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ 6వ వచనంలో 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ మనం చూడవచ్చు, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మనము కూడా ప్రయాణం చేసినప్పుడు అలసిపోతూ ఉంటాం దేవుని ప్రియులారా. అలసిపోని వారం ఎవరమైనా ఉంటామా? ఉండము కదా. అలసిపోని వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలసిపోకుండా మనము ఉండలేము. అదే విధంగా ఆయన మానవ రీతిగా ఉన్నప్పుడు కూడా అలసిపోయి ఆయన సేద తీర్చుకున్నాడు. ఒక గంట సేపు నడిచామనుకోండి, ఏమైపోతుంది? ఆయాసము వస్తుంది, దాహము అయితూ ఉంటది. ఇదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా లోకములో ఉన్నప్పుడు ఆయనకు ఆ యొక్క దాహము అయినప్పుడు అక్కడ సమరయ స్త్రీ ఉన్న స్థలము, అనగా ఆయన ఇంచుమించు చూడండి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది 6వ వచనంలో, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను.